ఈ రాజ్యాంగానికి భిన్నంగా కొద్దిమంది నడుచుకోవాలని, లేకపోతే రాజ్యాంగాన్నే మార్చాలని, అది లేకుండా మా సొంత భావజాలాన్ని దేశ ప్రజలపై రుద్దాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తాం. వాటితో పాటు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పిన కేసీఆర్ గారికి సంబంధించిన పార్టీ ఈరోజు తగుదనమ్మా అని చెప్పి భారత రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళకి, ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి, రేషన్ కార్డుల కోసం ఒక దశాబ్ద కాలం అల్లాడిపోతున్నటువంటి పేదవాళ్ళకి, భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పథకాన్ని మొదలుపెట్టి ఈరోజు భారత రాజ్యాంగం అమలుకు వచ్చిన రోజు మొదలు పెడితే ఆ పార్టీకి సంబంధించిన అధినాయకుడు కొడుకు అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక గ్రామంలోనే మొదలు పెడతారా? మేము చెప్తా ఉన్నాం, ఈరోజు రైతు భరోసా శాచ్యురేషన్తో ఈ గ్రామంలో వేస్తా ఉన్నాం. రైతు ఆత్మీయ భరోసా శాచ్యురేషన్ లో భూమి లేని వ్యవసాయ నిరుపేద కుటుంబాలకు ఆనాడు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని మీరెవ్వరూ ఆలోచన చేయలే దాని గురించి. మేము మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసి ఆ పేదవాళ్లకు కూడా న్యాయం చేయాలని ఆలోచనతో భారమైనప్పటికి కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం.